యూనిట్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తూ మన గ్రామీణ ప్రాంతాలకి మరియు మన వీకోట, బైరెడ్పల్లి, కుప్పం, శాంతిపురం, పలంనేర్ టౌన్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. హైదరాబాద్ అని, తిరుపతి అని, బెంగళూరు అని, ఇక్కడ చెన్నై అని. అదే తరహా ఎడ్యుకేషన్ని మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తూ మన వీకోటలో దామోదర్ రెడ్డి గారు మరియు గణేష్ రెడ్డి నేనైనా మేమిద్దరం కలిసి ఈ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ని మా వెల్విషర్స్ అయినటువంటి సుబ్రహ్మణ్యం అన్న ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 25 years experience in Narayana Education Institutions. Bhatti sir, again 20+ years of experience in Narayana Education Institutions. Madam, she is having almost, principal madam, she is having almost 15+ years of experience in same school field. వీళ్ళందరి సహకారంతో మన వీకోటాకి మరియు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ని ప్రోత్సహిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ మానిటర్స్ కానీ, డ్యాన్స్ క్లాసెస్తో నుంచి మొదలుపెట్టి చెస్ క్లాసెస్, అన్ని తరహా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఆల్రౌండ్ డెవలప్మెంట్స్తో పిల్లల్ని డెవలప్ చేస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తుని నిలబెడతామని మీకు అందరికీ భరోసా ఇస్తూ దామన్ గారిని కూడా దీనికి యాడ్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. మన వీకోట మండలము వీకోటలో ఇప్పుడు కొత్తగా ఓక్రిడ్జ్ స్కూల్ అనేసి ప్రారంభించడం జరిగినది. ఈ స్కూల్లో మన వీకోటలో మన సోదరుడు చెప్పినటువంటి హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి, బయట ఎక్కడెక్కడో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషను ప్లస్ డెవలప్మెంట్ గురించి దాంట్లో ఆలోచించి తనకు అంతటికంటే ధీటుగా మన వీకోటలో మంచి స్కూల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్తో ప్రారంభించాలని ఉద్దేశంతో వీకోటలో ఖాళీ చదువుకే ప్రాధాన్యం కాకుండా ప్రతి పిల్లాడికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలని, ఈ కాలంలో విద్య ఒకటే ప్రాధాన్యం కాదు కాబట్టి ప్రతి ఒక్క డెవలప్మెంట్ రావాలనేసి పిల్లలు గ్రౌండ్లో అయిపోయి ఎడ్యుకేషన్లో ఎక్కడైతే డెవలప్మెంట్ వస్తారో అదేవిధంగా ఆటల పోటీల్లో కానీ తను ప్రతి ఒక్క విషయంలోన ఇప్పుడు ముందుకి మన తెలిసి కూడా ఇప్పుడు 20-30-40 సంవత్సరాలకు ముందు మన పెద్దలు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 సంవత్సరాలు, 100, 110, 120 సంవత్సరాలు బతుకుతా ఉంటాయి. కానీ ఇప్పుడు 4-5 సంవత్సరాలకు ముందు కరోనా వచ్చినప్పుడు చూస్తుంది కదా మనమే ఎంతెంత బాధలు పడి ఇబ్బందులు పడుకుంటారో. కారణం ఏమంటే పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేకపోవడమే మొదటి కారణంగా పేర్కొనడం జరిగింది. అందుకోసంగా మన వీకోటలో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్తో ప్రతి ఒక్క దీంట్లో కూడా మన పిల్లలు అభివృద్ధి చెందాలనేసి ఒక చదువు ఉంటే మనకి సరిపోదు కాబట్టి చూస్తూ ఉంటాము ఎడ్యుకేషన్లో 90%, 95%, 97%, 99% వస్తూ ఉంది. కానీ ఒక కంపెనీలోనో దేంట్లోనో పోయి చూసుకుంటే మాత్రము తను ఉండేది మాత్రం చిన్న జాబ్లో ఉంటారు. ప్రతి ఒక్క కంపెనీలో ప్రతి ఒక్క డెవలప్మెంట్లో మనము ఇప్పుడు CEO పోస్ట్కి ఎదుగుతూ ఉన్నారు అంటే తన ఎక్స్పీరియన్స్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు CEO పోస్ట్కి పోతారు. కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మాట్లాడితే ఎందుకంటే మాకంటే సీనియర్లు, మాకంటే గొప్ప ఎడ్యుకేషన్ చదివిన వారు, మాకంటే గొప్పగా స్థాయిలో ఉండే వాళ్ళు కూడా ఈరోజు మాకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఉన్నట్లు కూడా మనము ఇప్పుడు ఇంత మంచి స్థాయికి ఇంతమంది లెవెల్లో ఉండాలంటే కారణం ఏమంటే మా ఆలోచనలో మేము ఆలోచించే విధానము అంత పెద్దదిగా ఉంటుంది కాబట్టి మేము ఈరోజు CEO స్థాయికి ఎదుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క కంపెనీలో మేము CEO పోస్ట్కి ఎదుగుతున్నాం కాబట్టి అని చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఇంటర్వ్యూలో చూస్తాం కాబట్టి అది ప్రతి ఒక్క పిల్లని గ్రౌండ్ లెవెల్ నుంచి మనం స్టేజ్ పేరు పోయినట్టుగా ప్రతి ఒక్క విషయంలోనే ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా దాన్ని తీసుకురావాలని ఆ స్టేజ్ పేరు పోకొచ్చి మనమే మన ఒక స్కూల్లోనే కాకుండా కూడా ఇంట్లో పేరెంట్స్తో కూడా మాట్లాడేసి మనకు మొదటి నుంచి చదువుకోవాల్సిన మొదటి బడి అమ్మ ఒడి అంటారు. అలాంటి అమ్మ ఒడిలోనే మనకు కావాల్సిన మన పిల్లలకి
నాగరికత నేర్చుకోకపోతే మళ్ళీ ఎక్కడ చెడిపోతారో అనే ఉద్దేశంతో పిల్లల నుంచి పేరెంట్ మీటింగ్ పెట్టి వాళ్ళ ద్వారా కూడా చెప్పించుకొని ఇక్కడ స్కూల్లోనా ప్లస్ ఇంట్లోనా పేరెంట్స్ ద్వారా అన్ని రకాల ప్రోత్బలంతో చిన్నలు ముందుకు తేవాలని చెప్పేసి ఒక మంచి స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పి మన స్కూల్ ఫీజులు కూడా సాధారణ చాలా తక్కువ రీజనబుల్లో కానీ మనకు శాలరీస్కి రెంట్కి దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సరిపోయేట్లా చాలా తక్కువ ఫీజులతో ఈరోజు మన స్కూల్ని ప్రారంభించడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని ఉపయోగించుకొని మన వీకోటాని వీకోటాను వెలుగుల కోటగా తీర్చుకొని రావాలనే ఉద్దేశంతో ఈరోజు మన వీకోటాలో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి బయట నుంచి ఇక్కడ లోకల్లో ఉపాధ్యాయులు కాకుండా బయట నుంచి ఉపాధ్యాయులను తీసుకొచ్చి కొత్త విద్యను అభ్యసించాలని కోరి ఆలోచనతో ప్రవేశపెట్టడం జరిగినది. కానీ అడ్రస్ మన స్కూల్లో వీకోట చౌడాపల్లి రోడ్లో విద్యానికేతన్ క్యాంపస్లో ఓకరేజ్ స్కూల్ ప్రారంభించడం జరిగినది. సిబిఎస్ఈ కరికులం ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. కానీ మనకు పర్మిషన్ వచ్చేది 1 ఇయర్ పడుతుంది కాబట్టి కరికులం అప్పటి నుంచి మనము బోధిస్తాము. ప్రీకేజీ నుంచి 7వ తరగతి దాకా మన విద్యను ప్రారంభించడం జరిగినది. దీని గురించి ఇంకా డీటెయిల్ అకాడమిక్ మన సార్లో మాట్లాడతారు. జై మండల ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 5వ తేదీ ఓక్రీచ్ స్కూల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈరోజు ఇందాక ఇంట్రొడ్యూస్ చేసిన దామోదర్ రెడ్డి గారు అలాగే గణేష్ రెడ్డి సార్ చాలా కష్టపడి ఇలాంటి స్కూల్ని ఈ ప్రాంతానికి అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అకాడమిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీకోటా స్కూల్స్ అన్నీ ఎలా ఉన్నా గత 10 సంవత్సరాలు వచ్చిన మార్పులు మనం అబ్జర్వ్ చేస్తే నూతన విద్యా విధానం ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందో ప్రతి విద్యార్థికి కేవలం చదువు మాత్రమే సరిపోదు, ఆటపాటలు ఉండాలి. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన విద్య ఉంటేనే ఫ్యూచర్ టెక్నాలజీలో పిల్లలు దాన్ని ఎదగలుగుతారు, దాన్ని ఆ పోటీని నిలబెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఆ పిల్లలు మరి బయటికి వెళ్ళకూడదు, మన పిల్లలు ఇక్కడే ఉండాలి. దానికి అనుగుణమైన ఫీజులతోనే అలాంటి విద్యని నాణ్యమైన విద్యని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ యజమాని విషయానికి వస్తే మేము బెంగళూరులో గత 8 సంవత్సరాల నుంచి స్కూల్స్ని రన్ చేస్తున్నాము. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సిలబస్ అయితేనేమి, వాళ్ళకి యూనిఫామ్స్, స్టెమ్ ల్యాబ్ అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలకు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్ అది. ఇంజనీరింగ్ లెవెల్లో ఏదైతే పిల్లలు ప్రాక్టికల్గా నేర్చుకుంటారో అది మనం స్కూల్ లెవెల్లో నుంచే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ చెస్ గేమ్ అనేది కూడా మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాము స్కూల్ ఎడ్యుకేషన్లో. ప్రతి పిల్లాడు మెంటలీ, ఇంటెలెక్చువల్లీ బాగా గ్రోత్, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీస్ 5 మేజర్ యాక్టివిటీస్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఫుట్బాల్ కానివ్వండి, స్విమ్మింగ్, స్కేటింగ్, క్రికెట్, బాస్కెట్బాల్ ఇలాంటి మేజర్ యాక్టివిటీస్ని కూడా ఇప్పుడు వీకోటలోనే అందించడానికి వీఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ అకాడమిక్ ఇయర్ 2026-27కి సిద్ధమయ్యాము. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చదువు మాత్రమే కాదు, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే అది పిల్లల్లో ఉండాల్సిన ఒక స్కిల్, ఏదైనా స్కిల్ కావచ్చు. అది కోకరికులర్ యాక్టివిటీస్లో మ్యూజిక్ అండ్ డాన్స్ తీసుకోండి, కల్చరల్ యాక్టివిటీస్ తీసుకోండి, లేదా కోకరికులర్ యాక్టివిటీస్ అయినా కానీ ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా పిల్లలు వాళ్ళ స్కిల్ని గుర్తించగలుగుతారు ఈ వయసులోనే. దెన్ డాన్స్, యోగా, కరాటే ఇలాంటి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని కూడా మనం ఎడ్యుకేషన్తో పాటు ఇంటిగ్రేట్ చేసేది అందించాలి. అండ్ వెరీ అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్స్ ఎప్పుడు కూడా ఇంతవరకు మనకు వీకోటలో కానీ ఇలా చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో లేని అత్యాధునిక క్లాస్ రూమ్లు విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీ వాడుతున్నాము. అండ్ క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ వెల్ వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్, స్పేషియస్ క్లాస్ రూమ్స్తో పాటు సైన్స్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, లింగ్విస్టిక్ ల్యాబ్స్ ఇలా ఒక్క ఆస్పెక్ట్ కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్, హోలిస్టిక్ ఇంప్రూవ్మెంట్కి ఏమైతే కావాలో అవసరమవుతాయో అవన్నీ ఇప్పుడే మనం ఇంట్రొడ్యూస్ చేసి ఈ ప్రజలకు కానీ ఈ పిల్లలకు కానీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. కానీ ఇదంతా మనం అందిస్తున్నామంటే కేవలం తక్కువ ఫీజులతోనే ఇక్కడ భరించాలి మనం. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. రూరల్ ఏరియా బ్యాక్గ్రౌండ్ నుంచి మన పిల్లలు వస్తున్నారు. దాదాపు ఒక 20 విలేజెస్ సరౌండింగ్ రూరల్ ఏరియాస్ నుంచి కూడా మనకి ఎన్రోల్మెంట్స్ జరిగాయి. మరి అలాంటి పిల్లలకు కూడా ఇలాంటి విద్య పాసిబుల్ అవ్వాలి. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఓన్లీ ఫర్ ద ఎలిట్ ఫ్యామిలీస్ ఆర్ ద ఎన్రిచ్ ఫ్యామిలీస్కి మాత్రమే ఇలాంటి విద్య అనేది కాదు. వాళ్ళు కావాలంటే మామూలు స్కూల్కి వెళ్ళాలా,
లేదా ఇలాంటి హై రిచ్ స్కూల్స్ అంటే అది కేవలం రిచ్ పీపుల్కి మాత్రమే అనే కాన్సెప్ట్ ఉండకూడదు. ఆ ఉద్దేశంతోనే ఇంత హై బడ్జెట్లో కానీ లో ఫీజెస్తో దామోదర్ రెడ్డి సార్ కానీ గణేష్ రెడ్డి గారు కానీ ఇక్కడికి ఈ స్కూల్ని తీసుకొచ్చి మా మేనేజ్మెంట్ ఆధ్వర్యంలోనే, బెంగళూరు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్వహించడానికి ఇస్తున్నారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేము కూడా ఈ ఎడ్యుకేషన్ని సక్సెస్ఫుల్గా 100% సాటిస్ఫాక్షన్తో తీసుకెళ్తామనేసి దానికి ప్రామిస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు. వీకోటలో ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూలు రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు అయినటువంటి దామోదర్ రెడ్డి గారు, గణేష్ రెడ్డి గారు ఎంతో కష్టపడి శ్రమించి ఇన్వెస్ట్మెంట్ చేసి బెంగళూరు, హైదరాబాద్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్న ఫర్నిచర్ని ఇక్కడ తెప్పించి క్లాస్ రూమ్ స్మార్ట్ బోర్డులని ప్రొవైడ్ చేసి మంచి స్కూల్ స్థాపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ మంచి విద్యాభ్యాసం అందించాలి పిల్లలకని వాళ్ళ గ్రోత్ కోసము వీకోట ప్రజలు వెలుగుల కోట కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మంచి ఒక విద్యా సంస్థను స్థాపించారు. ఆ విద్యా సంస్థ పేరు ఓక్రిచ్ స్కూల్గా ఈరోజు ప్రారంభించడమైనది. ఈ విద్యా సంవత్సరం గాను మేము 400 అడ్మిషన్లను చేయదలుచుకున్నాము. దాంట్లో ఆల్రెడీ 325 అడ్మిషన్లు కంప్లీట్ అయినాయి. ఇంకా 75 అడ్మిషన్లు కంప్లీట్ చేసుకొని ఈ విద్యా సంవత్సరంలో 400 మంది విద్యార్థులకి ఎడ్యుకేషను బాగా అందించి ఇలాంటి స్కూల్స్ 2-3 స్కూల్స్ స్థాపించాలనే ఉద్దేశంతోనే దామోదర్ రెడ్డి గారు, గణేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి అందరినీ మంచి డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, ఐఏఎస్, ఐపీఎస్లు తీర్చిదిద్దుతామని మేము బెంగళూరులో కానీ ఇండియాలో కానీ మా అందరికి కూడా కార్పొరేట్ సెక్టార్లో 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ మేము ప్రోగ్రామ్ను అందిస్తున్నాము. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. I'm Nancy Monaro, the principal of the Oakridge International School. Today is a remarkable milestone in the journey of education in Vikota. We are here to bridge the gap between the urban and the rural area group of students. We always believe that the rural area children are not lucky or fortunate enough to have a well-developed curriculum-based or holistic development of education. But here we are to prove that is wrong. We are providing a holistic development with modern educators and modern facilities which will fill the gap between the Chennai, Madras, Bangalore, everywhere. And we provide the teachers from different parts of India. We are having teachers from north and southern parts of India, and we provide education to inculcate good values and also to develop confidence and bring their personality. We don't want only engineers and doctors and IAS officers. We want everyone, so that there is a balance between the community. There is a good society which will nurture the future of the India. We want an India where we can have South Indians to compete with North Indians. North Indians can also be in where people feel that there is no bias, there is no discrimination, because we don't need any language specification skills. As my management told,